విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. మా వద్ద JSW, ఉత్తమ్, SR, టాటా స్టీల్ వంటి ఉత్తమమైన అన్ని రకాల బ్రాండీలు లభించును. మా ప్రత్యేకతలు: రూఫింగ్ షీట్స్ మరియు యాక్సెసరీ, GI కలర్ కోటెడ్ షీట్, GI చైన్ లింక్ ఫెన్సింగ్ మెష్, అన్ని రకాల MS పైప్స్, రాడ్స్, యాంగిల్స్, ఛానల్స్, ఫ్యాబ్రికేషన్ సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ లభించును. మీ స్థలాలకు ఐరన్ ఫెన్సింగ్ వేయాలన్నా, ఇళ్లకు ఐరన్ రూఫింగ్, ఐరన్ రాడ్స్ వేయాలన్నా, పెద్ద పెద్ద షెడ్యూలకు ఐరన్ షెడ్ వేయాలన్నా, నాణ్యతకు నమ్మకానికి మారుపేరైన విఘ్నేశ్వర స్టీల్ ట్రేడర్స్ ను సంప్రదించండి. మా అడ్రస్ సర్వే నంబర్ 32/1 బిసైడ్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, సాగర్ రోడ్, మల్లికార్జునగూడ, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నంబర్స్ 9134343992 మరియు 7993556141. బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన. ఓం నమైతే. మంచి ఉండి రెండు చేతులకు భూమిని ఆనించి మీ గోత్రం హరే నమః. యత్కించితో హిరణ్యం దుగ్ధమహం సంప్రదతే నమః సంప్రదతే నమః. హవన కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక్కడ స్వామివారి యొక్క రథానికి ఆరాధన, రథ బలిహరణ కార్యక్రమం జరుగుతుంది. ఎవరెవరైతే ఇక్కడ రథంలో రథ మహోత్సవంలో ప్రారంభం చేసుకుంటామో వారందరూ కూడా రథ మహోత్సవం పూర్తయ్యేంత వరకు ఏదైనా పని మనం ప్రారంభిస్తే మధ్య రోజులు వేస్తామా? ఎవరు మీకోసం చేసుకునేటువంటి పనుల్లో మీరు ప్రారంభించి మధ్యలో వదిలేస్తే ఏమవుతుంది? ప్రతి పని మధ్యలోనే అవుతుంది. కాబట్టి మొత్తం మనకు అందరికి పరిపూర్ణం అవ్వాలి అంటే ఇక్కడ రథోత్సవంలో ప్రారంభం ఎలాగైతే ఇంత ప్రశాంతంగా కూర్చున్నామా లేదా? కాబట్టి రథం ప్రారంభమై మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు అందరం ఉండాలి, అవునా కాదు? కాబట్టి ఏదో ప్రారంభమయ్యేంత వరకు ఉన్నా మళ్ళీ చివరికి కనిపించేది ఒకరో ఇద్దరు కనిపిస్తే దానివల్ల స్వామి కూడా బాధపడతాడట కొంచెం అదే. నిన్న కళ్యాణానికి అయిపోయేంత వరకు అందరం ఉన్నామా లేదా? కాబట్టి రథోత్సవంలో ఎప్పుడైతే మనం రథాన్ని కదిలిస్తామో, ఎవరెవరమైతే ఉంటామో, ఎవరెవరం కాదు అందరం ఉందాం, అందరం రక్షణ చేసుకుందాం, స్వామితో పాటు మళ్ళీ స్వామిని చేర్చేంత వరకు. కాబట్టి కూడా అందరం ఉందాం. ఈలోపు ఏడికొండలవాడ వెంకటరమణ గోవింద గో, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గో. రల్లయ్యో పోదాము పండారీపురమునకు, రల్లయ్యో పోదాము పండారీపురమునకు, రల్లయ్యో పోదాము పండారీపురమునకు, ఆ పండారీపురమునకు, ఆ గిరిదారీపురమునకు, గిరిదారీ శాశ్వతమా రేపటికో మాపటికో సారీ. అరే ఒకసారి సేవితా, ఒకసారి ఆ గిరిదారి బొక్కలు అర్పించి ఆకులు ఒక్కలు అర్పించి హరిపించి గురు విఠల్ రఘునాభాయ్, గురు విఠల్ హరి నీ దయ గలుగని నా మీద,
నీ తలుపులు తెరుచుటలేదాయే నీ తలుపులు తెరుచుటలేదాయే నీ తలుపులు తెరుచా నీ దయగలుగని నా మీద మరి నా మనసున్నది నీ మీద నీ దయగలుగని స్వామి పిలచి పిలచి రాజా ఎవరు రావాలి ఒక్క రావాలి అసలు యజమానస్య అదే అమ్మగారు కొండంత అందరా మమానండి ఇంకా గట్టిగా ఇంకా ఆలు కడతారా కృషి కడతారా కృషి కడతారా త్రిపురి కడతారా క్షేమ కడతారా బాధా హోందో సాగరందర్తా కుబేరాయ సాంగాయ దుర్వారాయ నమః పరివారాయ యుగైన పుణ్యంతాం తృప్తా భవంతు అస్య జనపదస్య చ మమ అనుకోండి. అయ్యా ధనం కావాలి అనుకునేటువంటి వాళ్ళంతా కూడా మమ అనుకోండి. డబ్బులుగా యక్షర నరక్షర విదక్షర కుబేరం యక్షర నరక్షర విదక్షర కుబేరం బాల కుబేరం మమ అనుకోండి. ఆయు కర్తారా లక్ష్మీ రాష్ట్ర శ్రీయామ గీతయామాసకం ప్రజాపతి సంప్రానంద వినానంద విశ్రీర్యామనాగృహే లక్ష్మీ రాష్ట్ర శ్రీయామ గీతయామ సకం సృజామతే సంవేడి పుండలవాడ వేంకటరమణ గోవింద గట్టిగా గోవింద ఆపద ముక్తవాడ అనాథ రక్షక గోవింద రమణ గోవింద రమణ గోవింద యత్కృతంతు మయా దేవ పరిపూర్ణం తదస్తు తే నారేణ వాచ కరోమి యజ్యత్
వరదా భవంతు అండకోటి మధ్య పద్మజాండ దేవత అండకోటి మధ్య పద్మజాండ దేవత అండకోటి మధ్య పద్మ అండకోటి మధ్య పద్మజాండ దేవత శుండవేద యోని వేద దృక్తికారం శుండవేద యోని వేద కాండ దృక్వరం సర్వ విశ్వతుష్టి హేతు సర్వదేవదానకం సర్వ విశ్వతుష్టి హేతు సర్వదేవదానకం 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 అండకోటి మధ్య పద్మజాండ దేవత కాండ దేవత శుండవేద యోని వేద కాండ దృక్తికారం శుండవేద యోని వేద కాండ దృక్తికారం దేవదానకం సర్వదేవదానకం बोल पांडुरंग भगवान की बोल पांडुरंग भगवान की पांडुरंग विठ्ठल हरि नारायण पांडुरंग विठ्ठल हरि नारायण पांडुरंग विठ्ठल हरि नारायण पांडुरंग विठ्ठल हरि జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ స్వామివారి సన్నిధిలో చక్కగా హవన కార్యక్రమాన్ని ముగించుకున్నాం. ప్రమాణం ఇది, ఈ ప్రమాణాన్ని మనము నిర్వహిద్దాం. జయ శ్రీమన్నారాయణ.
లక్ష్మీనారాయణ గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ కింద పడు మీరు చేతిలో పడతారు కదా గోవింద 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 గ్రామస్తులతోటి విశేషంగా స్వామివారి యొక్క రథోత్సవాన్ని సేవిస్తూ 500 రూపాయల కట్నంగా సమర్పణ చేశారు. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. హనుమాన్ గుప్తా గారు 500 రూపాయలు స్వామివారి కట్నంగా సమర్పణ చేశారు. జై శ్రీమన్నారాయణ. స్వామి గారు 500 రూపాయలు స్వామివారికి చేశారు. 100 రూపాయలు స్వామివారికి రథోత్సవం సందర్భంగా కానుకలు సమర్పణ చేశారు. జై శ్రీమన్నారాయణ. ఉప్పల మహేష్ గారు 500 రూపాయలు స్వామివారికి వెంకటేశ్వర స్వామి ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఓకే పోదామా ముందుకు పోయినాక అది ఏడుకొండ దేవాద్రివాస గోవింద. రవి గారు 500 రూపాయలు స్వామివారికి గోవింద నిరాళంగ గోవింద 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 గోవింద
అందరితో పాటు వెళ్ళాలి. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ అందరూ భజనకు సంబంధించిన అందరూ మధ్యనచ్చరు వస్తే అందరం ఆడొచ్చు మనం. వెంకటరమణ గోవింద గోవింద.
గోపాలుని కనులకు కనరాడు. నిదానంగా లాగండి. గోవిందా గోవిందా గోవిందా. లెఫ్ట్ గుందాలి లెఫ్ట్ గుందాలి లెఫ్ట్ లెఫ్ట్ వాళ్ళంట లెఫ్ట్ వాళ్ళంట. కొంచెం నిదానంగా నిదానంగా లాగండి. అయ్యా గోవిందా. అయ్యా రెండో లైన్లు సమానంగా లాగండి. ఎందుకంత తొందర మీకు? రెండు లైన్లు సమానంగా రావాలని చెప్తున్నా అయ్యారు. గోవింద పురమునకు రండయ్య. రైట్ కి చాలు చాలు చాలు. లెఫ్ట్ ఇప్పుడు అందరూ ఇటు సైడ్ రండి. లెఫ్ట్ కి రండి మొత్తం. లెఫ్ట్ కి మొక్కులవాడ గోవిందా గోవిందా దుబ్బలకెళ్ళి గోవిందా ముందుంటాయి గోవిందా ఉస్మాన్ గోవిందా గోవిందా గోవిందా. ఎక్కడ ఉన్నావురా ఇక్కడ మమ బ్రోవరా గోవిందా ఎక్కడ ఉన్నావురా. ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి భారత్ మాతా కి భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా జై బోలో హనుమాన్ కి Narasimhaya
పట్టాభిరామ పావన నామ పట్టాభిరామ పావన నామ వంపునలేడే నిట్టన రాముడు వంపునలేడే నిట్టన పరి పరి విధముల అర పరి పరి విధముల అరిగెడ నమిడువరా లేడి బాయ రామ నమిడువరా లేడి బాయ రామ నమిడువరా లేడి బాయ లక్ష్మణ లేరా 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 బాయ రామ నమిడువరా రామ నమిడువరా లక్ష్మణ లేరా లేడి కాదురా లేడి కాదురా లేడి కాదురా లేరా లేరా లక్ష్మణ లేరా 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 పర్వతములే కట్టదు లేదురా పరి పరి విధముల పరిగెడు చున్నది భజనండి రామ భజన అరే భజనండి రామ భజన భగవానికి గోవింద గోవింద ఇక్కడ మము బ్రోవరాయేదో కొండాల స్వామి ఒక పక్కన శ్రీదేవి మరు పక్కన భూదేవి ఇక్కడ చూడు లాగాలి లాగాలి గోవిందా హనుమా ఏడు కొండాలవాడ మూడు నామాలు నీకు ఏడు కొండాలవాడ మూడు నామాలు నీకు ఏడు కొండాలవాడ మూడు నామాలు నీకు ఏడు కొండాలవాడ మూడు నామాలు
గోవింద గోవిందంటూ నామ స్మరణ చేసెదము. హారతి కొనుమా ఓ తిరుమలగిరి నివాస, హారతి కొనుమా శ్రీ వెంకటేశ్వర కర్పూర హారతి కొనుమా, శ్రీ వెంకటేశ్వర కర్పూర హారతి కొనుమా, హారతి కొను శ్రీనివాస తిరుమలగిరి పుర నివాస, హారతి కొను శ్రీనివాస తిరుమలగిరి పుర నివాస, హారతి కొను శ్రీనివాస తిరుమలగిరి పుర నివాస, హారతి కొను శ్రీనివాస తిరుమలగిరి పుర నివాస. హరి హరి అని నిను వేడద అలివేలు మంగ ప్రియుడ, హారతి కొనుమా తిరుమలగిరి పుర నివాస, హారతి కొనుమా. మధుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపి ఉయ్యాల, పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపి ఉయ్యాల, ఉయ్యాల 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 ఉయ్యాల. చేసేటువంటి శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ పంతులు గారు 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆశీస్సులు మంగళాశాసనం అందించాల్సిందిగా కోరుతున్నాం భక్తులందరికీ. జయ శ్రీమన్నారాయణ. ఇక్కడ వచ్చినటువంటి వివిధ గ్రామాల్లో గత 5-6 సంవత్సరాల నుంచి సుమారుగా స్వామివారి సేవలో మా ఆహ్వానాన్ని, స్వామివారి యొక్క విజ్ఞాపనను మన్నించి మీరందరూ కూడా ఇచ్చేసి స్వామి సేవలో తరిస్తూ మమ్మల్ని కూడా తరింపజేస్తున్నందుకు స్వామి తరఫున మీకు స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణపై సదా ఉంచి ఇదే విధంగా స్వామివారి సేవలో సదా మీరు ఉండాలని అనేక మంగళాశాసనాలు చేస్తూ ఈ యొక్క దేవస్థానంలో ఇంకా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత స్వామివారు మన మీద ఉంచారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణ ఆర్షేయ బుద్ధరే బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతా విరుద్ధరతి శతమానం భవతు శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఒక అక్షరం రాదు, ఎంత మంచి పాట పాడుతుందని అంటే ఆమె గంట సేపు ఆగకుండా పాట పాడగలుగుతుందన్న. చాలా రేపు సపర్లు కొట్టాలి ఒకసారి తల్లికి. అసలు చాలా బాగా పాడతారు, గట్టిగా ఉన్నాడు. ఇది కారణం ఇదే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం అన్న. వీళ్ళందరూ మేము వీడికి భజన చేసినా ఏం చేసినా ఇక్కడ ఎంతమంది హరినామ స్మరణ చేసినామో ఆ హరినామ స్మరణలో మొత్తం టోటల్ పుణ్యంలో మీకు సగం పుణ్యం వస్తుంది అన్నది. ఎందుకే విధంగా మన ధర్మం గురించి చెప్పవలసిన పూర్తి బాధ్యత మీరే అని మరొక్కసారి మేము తెలియజేస్తూ, ఎవరున్నాయినా చెప్పండి. మీకు ఇంకొకటి, ఈ యొక్క దేశంలో సర్వ దేవతలు కొలువైనటువంటి గోమాత లేస్తే బతుకుతాయి. అవంతి ఏం చేయాల్సిన అవసరం లేదు, అలా ఆడ ఉన్న గడ్డి తిని బతుకుతాయి. దయచేసి ఇది మిమ్మల్ని మరీ వేడుకుంటున్నాను. ప్రతి దగ్గర పెళ్లి కాడ చెప్పండి, పూజ కాడ చెప్పండి, గుళ్ళ కోసం చెప్పండి, అర్చన చేస్తే చెప్పండి, ఇది చెప్పండి పంతులు గారు. దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. గోమాతను రక్షిద్దాం అందరం. గోమాత ఆశీర్వదిస్తేనే మనం అందరం చల్లగా ఉంటుంది. లేకపోతే మనం ఇంకా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయి. కాబట్టి మనం ఈ యొక్క చిన్న కోరికను మన్నిస్తారని కోరుకుంటూ, ఎంతో అంగరంగ వైభవంగా మనం కళ్యాణము చూసేటువంటి అవకాశం మనకు వచ్చింది. ఆ తర్వాత ఈరోజు రథోత్సవం కూడా నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున గత 4 సంవత్సరాలలో కాలేదు, ఇది 5వ సంవత్సరం కాదు, ఇది 5వ సంవత్సరంలో ఈసారి తాడు చాలా పెద్దగా అయింది. పెద్దగైనాక రథం కూడా బాగా లాగినరు. అది ఎంత బాగా రథోత్సవం కార్యక్రమం అయిందంటే పంతులు కూడా పాపం పైన లెక్క కిందికి వచ్చారు. అంత బాగా
రథోత్సవాన్ని మనం అందరం కూడా చేసుకునేటువంటి అదృష్టము మనందరికీ కూడా కలిగింది. మరి మనము ఇంత చక్కగా ప్రతి ఒక్కరం కూడా ఇది చేయాలి, అది చేయాలి, ఏ రకంగా చేయాలని చెప్పి మనం అందరం కూడా చేసుకోగలుగుతున్నామంటే మనకు మన పూర్వీకులు మనకి ఏం చెప్పినరో మనకి తెలియదు, కానీ మనకు పంతుల ద్వారానో లేదంటే రెండోది ఈ భజన భక్తుల ద్వారానే మనకు తెలుస్తుంది మనం సనాతన ధర్మంలో మనం ఏం చేయాలనేది. ఈ భజన భక్తులు మీ భజనలో మీరు పాడుతున్నటువంటి కీర్తనలు, మీరు పాడుతున్నటువంటి పాటల ద్వారా మేము ఎలాంటి పనులు చేస్తే మన జీవితం బాగుంటుంది అనేది భజన ద్వారా మీరు తెలియజేస్తారు. కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనము మన ధర్మాన్ని ఏ రకంగా రక్షించుకోవాలి, మన ధర్మాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయాలపైన పంతుల్లో ఎప్పుడు పూజలు చేసినప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. ఇంతకుముందు నాకు చిన్నప్పుడు గుర్తున్నది, పంతుల్లో టకటకట వచ్చేసి మంత్రాలు చెప్పేసి వెళ్ళిపోయేటోళ్ళు. కాకపోతే ఇప్పుడు కాలంలో పంతులు ఒకటి చాలా బాగా నచ్చుతున్నది, ప్రతి విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ మంత్రము దేని గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దానివల్ల చాలా మటుకు ఇంట్లలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా అర్థమవుతున్నది అసలు ఈ పూజ ఎందుకు గురించి చేస్తున్నాం, దేని గురించి చేస్తున్నాం, ఈ పూజ వల్ల వచ్చేటువంటి లాభం ఏంది, మనకు వచ్చే లాభం ఏంది, మన ఇంటికి వచ్చే లాభం ఏంది, ఈ పూజ వల్ల ఈ సమాజానికి వచ్చే లాభం ఏంది అనేది చాలా చక్కగా పిల్లలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి నేను యాదగిరెడ్డి గారు చెప్పినట్టుగా పంతులకి అదేవిధంగా భజన భక్తులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యము ఇది ఏదైతే దైవ కార్యం అయితే మనం అందరం చేస్తున్నామో దాంట్లో మీది సింహభాగం అనుకోవచ్చు. అది ఎందుకొరకంటే మీరు కేవలము మన తరాన్ని అంటే మా తరం కోసం చేయడం లేదు, ఇది మీరు భావి తరాల కోసము మీరు అందరు కూడా చేస్తున్నటువంటి భావి తరాల కోసము మీరు వేస్తున్నటువంటి పునాది అని చెప్పి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఎందుకంటే మన ధర్మము కాపాడబడ్డది అంటే దగ్గర 2000 సంవత్సరాల నుంచి ధర్మం పైన ఎన్నో రకాలుగా మన పైన ధర్మం పైన యుద్ధాలు జరిగిన దగ్గర 800 సంవత్సరాల నుంచి అటు ఉత్తర భారతదేశం నుంచి మొదలై మన పైన ఎన్ని యుద్ధాలైనా ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలనుకున్నా కానీ సనాతన ధర్మాన్ని ఈ భజన భక్తులు, హరికీర్తన చెప్పే వాళ్ళు, పంతులు అందరూ కూడా మనందరికీ కూడా టైం టు టైం గుర్తు చేస్తూ మన బాధ్యత ఏంది, సమాజం పట్ల మన బాధ్యత ఏంది అని చెప్పినందుకు ఈ రోజు ధర్మం బతికింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన తర్వాత వచ్చే తరానికి కూడా ఈ ధర్మాన్ని బతికించి వాళ్ళకి అందజేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మరి ఇంత చక్కని కార్యక్రమంలో మా అందరికీ మీ భజన వినే అదృష్టం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు.